జ్యోతి అయితే వాళ్ళ మామయ్య గారికి ఇష్టమైన స్వీట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అయితే వాళ్ళ మామయ్య గారిని కలవడం కోసం అలా కారులో వెళ్తూ ఉంటే ఇక మీద నుండి ఇందమ్మ అది గమనించి, రే ఇప్పుడు ఖచ్చితంగా మీ పెదనాన్నని కలవడానికే వెళ్తున్నారని చెప్పి వంశీకి కాల్ చేసి చెప్పి, నువ్వు వాళ్ళని ఫాలో అయ్యి మీ పెదనాన్న ఎక్కడ ఉన్నాడో కనుక్కో అని చెప్పి ఇందమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా కింద నుండి కుట్టి అయితే ఇందమ్మ మాటలు విని అలా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది చూసి ఇందమ్మ అయితే, ఏంటి ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ ఈ కుట్టి వినేసిందా ఏంటని చెప్పి ఇందమ్మ అయితే షాక్ అవుతుంది. ఇంతలో వంశీ అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళని ఫాలో అవుతూ అలా వెళ్తూ ఉంటాడు. సూర్య అలాగే జ్యోతి అయితే వెనక్కి వస్తున్న వంశీని చూసుకోకుండా అలానే వెళ్తూ ఉంటారు. ఇక సూర్యబాబు జ్యోతమ్మ అలా వాళ్ళ మామయ్య గురించి మాట్లాడుతూ వాళ్ళ మామయ్య గారి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. ఇక సూర్యబాబు వాళ్ళ నాన్నగారికి అది ఇష్టం ఇది ఇష్టం అని చెప్తూ ఉంటాడు. ఇంతలో వంశీ అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ పెద్దనాన్న ఎక్కడ ఉన్నాడు ఏంటి అని చెప్పి కనుక్కుంటూ ఉంటాడు. ఇక వంశీకి వాళ్ళ పెద్దనాన్న ఎక్కడ ఉన్నాడో తెలుస్తుందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.